ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని బిడ్డలారా, ఈ 1వ తారీఖు కొరకు లేదా నూతన సంవత్సరములోని మొదటి దినము కొరకు చాలామంది ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన దినముగా, ఎంతో ఆనందకరమైన దినముగా, ఎంతో ఆశీర్వాదకరమైన దినముగా, ఎంతో మేలుకరమైన దినముగా, ఎంతో ఉపయోగకరమైన దినముగా భావించి 31 రాత్రంతా మేలుకొని 1వ తారీఖు నుంచి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడడము ఆనవాయితీ అయ్యింది, ఆచారం అయ్యింది. కానీ దుఃఖకరమైన విషయం ఒకటి మీకు చెప్తున్నా. మనిషి ఎలా ఆశీర్వాదము పొందగలడో దాన్ని పక్కన పెట్టి, ఎలా ఆశీర్వాదం పొందలేమో దాని మీద దృష్టి పెట్టడం దుఃఖకరమైన విషయం. అదేంటండి అలా అంటున్నారు అని అంటారా? అవునండి. ఎలా ఆశీర్వాదం పొందగలం? సృష్టికర్త ద్వారా ఆశీర్వాదం పొందగలం. ఎలా ఆశీర్వాదం పొందలేము? దేవుడు సృష్టించిన సృష్టి ద్వారా ఆశీర్వాదం పొందలేము. అంటే ఒక వ్యక్తి ఒక దినాన్ని నమ్ముతున్నాడు అనంటే, ఆ దినము కొరకు ఎదురు చూస్తున్నాడు అనంటే, సృష్టికర్త మీద ఆధారపడక సృష్టి మీద ఆధారపడ్డాడు. అందుకే నిజమైన ఆశీర్వాదం పొందలేకపోతున్నాడు. ఇప్పుడు ప్రశ్న, దేవుని బిడ్డలారా, అసలు ఆశీర్వాదానికి నిర్వచనం ఏమిటి? ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. ఆశీర్వాదానికి నిజమైన నిర్వచనం ఏంటో చెప్తాను, ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, జాగ్రత్తగా వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. దేవుని బిడ్డలారా, ఈ సంఘ బిడ్డలు చాలా శ్రమల గుండా వెళుతున్నారు, చాలా శోధనల గుండా వెళుతున్నారు, చాలా కష్టాల గుండా వెళుతున్నారు, చాలా నిందలు అవమానాల గుండా వెళుతున్నారు. అలాంటి సంఘ బిడ్డలతో ఏం చెప్తున్నాడు పౌలు గారు? ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. దేవుని బిడ్డలారా, కులము మీద, డబ్బు మీద, ఆస్తి మీద, బంగారం మీద, అంతస్తుల మీద ఆశీర్వాదము నిలిచిలేదు. ఆనందం మీద ఆశీర్వాదం నిలిచి ఉన్నది. నిజమైన ఆశీర్వాదం డబ్బును బట్టి, కులమును బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి, పదవును బట్టి కాదు. నిజమైన ఆశీర్వాదం ఆనందమును బట్టి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కష్టాలు ఉన్నా, కడగండ్లు ఉన్నా, కన్నీళ్లు ఉన్నా, వేదనలు ఉన్నా, జబ్బులు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, నీవు ఆనందంగా ఉన్నావంటే అదే నిజమైన ఆశీర్వాదం. అది రోజులు ఇవ్వదు, గడియలు ఇవ్వదు, కొత్త సంవత్సరం ఇవ్వదు, కొత్త దినము ఇవ్వదు. యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా ఆయనతో మనము ప్రతిరోజు నూతనంగా ఆయన స్వభావము పొందుకోవడం ద్వారా నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాం. అదే నిజమైన ఆశీర్వాదం. ఇట్టి ఆశీర్వాదముతో ఈ దినము నుండి జీవితాంతరం, యుగ యుగాలు, నిత్యత్వములో కూడా ఇదే ఆనందముతో, ఇదే ఆశీర్వాదముతో మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు వర్ధిల్లుదురుగాక. అట్టి కృప దేవుడు ఇప్పుడే మీకు దయచేయునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.